హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అని చూపిస్తున్నాను. సో ఇక్కడైతే దివి స్కూల్కి వెళ్ళిపోయాడు. దివిని స్కూల్కి పంపించేశాను. తర్వాత ఇంకా నైట్ నేను ఇంకా గిన్నెలు ఏం వాష్ చేయలేదు. అసలు ఈ వింటర్ సీజన్కి చాలా లేజీగా ఉందన్నమాట. ఈ పని చేయాలనిపించట్లేదు. అందుకే ఇంకా మామూలుగా జనరల్గా నేను ఎప్పటివి అప్పుడు క్లీన్ చేసేస్తాను ఇలా గిన్నెలన్నీ. కానీ ఎందుకో లాస్ట్ నైట్ చాలా లేజీగా అనిపించింది, ఇంకా వాష్ చేయలేదన్నమాట. సో ఇంకా ఇప్పుడు మార్నింగ్ దివిని స్కూల్కి పంపించేసి ఇక్కడ వాష్ అయితే అంటే ఈ గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను, గిన్నెలు వాష్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఈ ఇయర్ 2025కి ఇంకా కొన్ని రోజులే అయి ఉంది. అంటే ఇంకా కొన్ని రోజుల్లో ఈ 2025 అయిపోతుంది. మనం మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే అసలు అలా ఇంట్లో గడిచిపోయింది. అంటే ప్రతి సంవత్సరం నేను స్కూల్లో వర్క్ చేయడము, ఏదో ఒక వర్కింగ్ ఉమెన్ అన్నమాట. నేను హౌస్ వైఫ్ కాదు. సో ఈ సంవత్సరం అయితే కంప్లీట్గా ఒక 4-5 మంత్స్ మాత్రమే వర్క్ చేశాను. తర్వాత స్కూల్లో నుంచి డ్రాప్ అయిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇంకా చాలా జరిగాయి ఈ సంవత్సరంలో కొత్త విషయాలు. ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి. కొత్త విషయాలు అంటే నాకు నచ్చిన విషయాలు కొన్ని జరిగాయి, నాకు నచ్చని విషయాలు కొన్ని జరిగాయి. మెయిన్ ఈ సంవత్సరంలో మేమందరం మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్న విషయం అయితే మా సిస్టర్ మ్యారేజ్ అండ్ మా తమ్ముడు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఒక డెసిషన్. అంటే పెద్ద బిగ్ స్కేల్లో కాదు, ఒక సింపుల్గా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది ఒక మంచి విషయం. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము ఉన్నంతలో. అంటే ఒక ఫ్యామిలీ అనేది పేరెంట్స్ని పోగొట్టుకుంటే ఎంత సఫర్ అవుతారు అనేది నేను కళ్ళారా అనుభవించాను. సో ఎంత అలోన్ అయిపోతాము అంటే అంత అలోన్ అయిపోతాం. పేరెంట్స్ అనేవాళ్ళు మనతో లేకపోతే, అంటే ఫ్యామిలీకి పెద్ద ఎవరు, పేరెంట్సే కదా. సో వాళ్ళు లేకపోతే లైఫ్ అనేది ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది నేను ప్రత్యక్షంగా అనుభవించాను అనమాట. సో అదే ఇక్కడ షేర్ చేస్తున్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత మేము మళ్ళీ రికవర్ అవ్వడానికి మాకు దగ్గర 7 years పట్టింది. అంటే మెంటల్గా కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా కావచ్చు. సో చాలా స్ట్రగుల్స్ అనుభవించాల్సి వస్తుంది. ఏ ఒక్కరిని నమ్మలేని పరిస్థితిలో ఉంటాము. పేరెంట్స్ తర్వాత ఏ ఒక్కరి ఎఫెక్షన్ చూపించినా సరే అది మనకి కరెక్ట్గా అనిపించదు, అది ఇన్సెక్యూర్గానే అనిపిస్తుంది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత మేము పడిన స్ట్రగుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు గడిపేశాము. ఈ ఇయర్ అయితే నాకు 70% అన్నీ గుడ్ న్యూసెస్, అంటే మంచివే జరిగాయి. మా సిస్టర్ మ్యారేజ్ కావచ్చు, మా బ్రదర్ జాబ్ విషయం కావచ్చు, ఇంకా నేను దివి ఉండడం కావచ్చు, అంటే హ్యాపీగా అలా అనమాట. సో నెక్స్ట్ నా హస్బెండ్ సపోర్ట్ కావచ్చు, అంటే ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సో అందరం కలిసి ఉండడం అనేది గొప్ప విషయం అనమాట, ఎంత ప్రాబ్లంలో అయినా సరే. సో మా సిస్టర్ అయితే క్లినిక్ స్టార్ట్ చేసింది మా ఊర్లోనే, మా ఏరియాలోనే. తను ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో క్లినిక్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనమాట. సో అది తన గోల్, అంటే ఎలా తను ఏమన్నమాట, ఎప్పటికైనా అలా సొంతంగా పెట్టుకోవాలి అని చెప్పి. సో దాన్నైతే స్టార్ట్ చేసింది. తను సక్సెస్ అవ్వాలి, ఆ క్లినిక్ బాగా నడవాలి అని నేనైతే కోరుకుంటున్నాను. ఆ క్లినిక్ విషయంలో అయితే సపోర్ట్ చేసింది కంప్లీట్గా మా సిస్టర్ వాళ్ళ హస్బెండే. సో తన సహకారంతోనే మా సిస్టర్ అయితే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు వెరీ రీసెంట్లీ. నేను ఎప్పుడో డిగ్రీ కంప్లీట్ చేశాను, అంటే 2028లో నేను డిగ్రీ కంప్లీట్ చేస్తే, నేను అప్పటి నుంచి ఆ డిగ్రీకి వేరే అంటే పీజీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి అనే దాన్ని కూడా నేను ఇయర్లోనే, అంటే 2025లో నాకు అది నెరవేరిందనమాట. ఇప్పుడు నేను రాస్తున్నాను కదా ఎంఏ ఇంగ్లీషు. సో ఇలా చిన్నవే కావచ్చు, కానీ ఇవన్నీ మేము తీర్చుకోలేకపోయాము. అది ఇయర్లో నాకు జరిగాయి. మంచి ఫ్రెండ్స్ అయ్యారు, కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్రెండ్షిప్స్ దొరికాయి అలా అనమాట.
సో నేను ఎంఏ ఇంగ్లీష్ రాయడానికి సెకండ్ సెమిస్టర్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక మేడం పరిచయం అయ్యారు. తను మంచి ఫ్రెండ్ అయ్యారనమాట నాకు. అలాగే ఇంకొక మేడం కూడా, అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ దొరికారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడైతే నేను శారీ కట్టుకున్నాను. ఎప్పుడు డ్రెస్సులు కాదు, కొంచెం కొత్తగా ఉంటుంది, వెరైటీగా ఉంటుందని ట్రై చేశాను. స్కూల్కి అయితే మేము ఇదివరకు డ్రెస్ కోడ్ మాకు శారీ కంపల్సరీ. బట్ ఇంట్లో ఉంటున్నాను కదా, నేను అసలు శారీస్ కట్టడమే మానేశాను. బట్ ఎందుకో కట్టాను అనమాట. ఇక్కడైతే దివీకి నేను ఇంకా పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఎగ్ కర్రీ చేసుకోవాలి అంటే చేశాను అనమాట. ఎందుకంటే నేను టమాటాలు వేసి ప్రిపేర్ చేసేదాన్ని, అది ఆయనకి నచ్చదు. అందుకని ఎగ్స్ బాయిల్ చేయంటే చేస్తూ ఉన్నాను. ఆయనే చేసుకుంటారంట. ఈ శారీ వచ్చి నాకు మా సిస్టర్ పంపించారు, మా ఊరు నుంచి పంపించింది. ఈ శారీ యాక్చువల్గా అమ్మవారికి కట్టిన శారీ అనమాట. అండ్ బ్లౌజ్ అయితే ఇది నేను మీషోలో పెట్టుకున్నాను. అంటే స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కన్వీనియంట్గా ఉంటాయి ఇలాంటి బ్లౌజెస్ అని చెప్పి మీషోలో పెట్టాను అనమాట. కానీ చాలా బాగుంది ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్, నాకు బాగా సెట్ అయ్యింది. సో ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.